రాయదుర్గంలో పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో 17 కాలేజీలు స్టార్ట్ చేస్తే దాంట్లో 7 కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే రన్నింగ్లో ఉన్నవి. ఇంకా 10 కాలేజీలు ఉంటే దానికి ఓన్లీ 5,000 కోట్లు కావాలా. ఆ 5,000 కోట్లు లేదని చెప్తూ వీళ్ళు కూటమి మిత్రులకు అమ్ముకుంటున్నారు 10 కాలేజీలు. నేను సంపద సృష్టిస్తానని చెప్పేసి, సంపద ఉంటే ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? అది చెప్పే ఈరోజు గడ్డ ఎక్కినాడు కదా చంద్రబాబు. సో ఇది యోచన చేయాల్సిందే. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు బిడ్డకి, ప్రతి పేదవాళ్ళకి చాలా అవసరమైనది. ఈరోజు ఐసీయూ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో 40,000 పడుతుంది. అంటే ఒక 2-3 గంటలు లక్ష అయిపోతుంది వాళ్ళు ఒక ఎకరా అమ్ముకోనల్ల. సో అట్లోది మన జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాడు. సో అది మరి తర్వాత మన ఒక ప్రైవేట్ కాలేజ్లో మనం మెడికల్ స్టూడెంట్ కావాలంటే ₹1,00,00,000 కావాలా. అదే మన గవర్నమెంట్ కాలేజీలో అయితే 5 లక్షలు అయిపోతుంది. ఇంత పెద్ద ఆలోచన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే దీన్ని అన్నీ అమ్మేయాలనే ఆలోచన ఉన్నాడు. ఇంకా మనం అంతా ప్రైవేటీకరణ చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకు? అంతా వాళ్ళకే ఇచ్చేది కదా, అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకే ఇచ్చేది కదా. ఇది చెప్తూ మన వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఊర్లో, ప్రతి పల్లిలో, ప్రతి విద్యార్థి, ప్రతి టీచరు, ప్రతి రైతు దీన్ని పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి దీన్ని రద్దు చేయలేక గవర్నర్కి వినిపించాలి. ఇండియా లెవెల్లో ఇది అవ్వాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.